హాయ్ అండి. ఇల్లుని చూసి ఎవరు వెళ్ళిపోకండి. ఎందుకంటే ఇంత చెత్త వచ్చింది చూసారా, మొత్తం అంతా ఒకేసారి అయితే పని పెట్టేసుకున్నాను. నేను చేసే ఉద్దేశం ఉంటే ఒక 4 రోజుల ముందు నుంచి ఒకటి క్లీన్ చేసుకుంటూ వస్తానండి. అసలు చేద్దాం అనుకోలేదు నేను. ఎందుకంటే మా పాప బాగాలేదు, 4 days నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ పని అయితే ఉంది కదా, నాకు ఆ పని చేయలేక ఓపిక లేదన్నమాట. ఇంకా తప్పక నేనైతే ఈ పని అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే ఇల్లు ఎక్కడ చూసినా చెత్తగా ఉందండి. ఫ్రిడ్జ్లో అయితే కనుక డ్రింక్స్ గట్ట ఉలిగిపోయి, కర్రీస్ గట్ట ఉలిగిపోయి చాలా చిరాగ్గా ఉంది. తర్వాత అయితే గ్రాసరీస్ అన్నీ ఉరిగిపోయి, పేపర్స్ అన్ని నల్లగా మాసిపోయాయి. ఇంకా దానివల్ల అయితే కనుక క్లీన్ చేయవలసి వచ్చింది మాట అండి. ఫస్ట్ అయితే ఇంకా మా అబ్బాయి అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశారు. తర్వాత అయితే కనుక నేను గ్రాసరీస్ అన్నీ తీసేసి అక్కడ డేట్లు అన్నీ చూసుకున్నాను. తర్వాత వచ్చి మళ్ళీ పేపర్స్ అన్నీ తీసేసి కొత్త పేపర్ చేసి అక్కడైతే సర్దేసుకొని, తర్వాత గ్యాస్ కింద కూడా చాలా రోజులు క్లీన్ చేసి అక్కడ కూడా క్లీన్ చేశాను. బట్టలన్నీ వాషింగ్ చేశానండి. వాషింగ్ మిషన్ దగ్గర వాటర్ వస్తున్నాను, అక్కడ దుప్పట్లు అయితే తీసానమాట. ఇవన్నీ పనులు చేసాకైతే లాస్ట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకొని, తర్వాత అయితే అంట్లో అయితే తోమేసుకుని ఈ పని నన్ను అవ్వబోదుగా అయితే 11:30 అయితే అయిందండి. ఆ తర్వాత భోజనం చేసి పడుకున్నమాట అండి. ఇంత కష్టపడి పని చేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.